अगर ईसाइयों ने गोंडा में फातिमा स्कूल नहीं खोला होता तो भाई साहब हम भी दर दर भटक रहे होते। अरे ईसाई तो कन्वर्जन करते, तुम भी करो, तुम्हें किसी ने रोका है? पूरी दुनिया में ईसाइयों ने स्कूल और हॉस्पिटल ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, దాయకార ఎవెంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. కనిపిస్తున్న వ్యక్తి పేరు అవధ్ అహూజా. ఇతడు క్రైస్తవుల పైన ఎలాంటి మాటలు మాట్లాడాడు మీరు తప్పకుండా చూడాలి. ఇతడు క్రిస్టియన్స్ గురించి ఏం మాట్లాడాడో మీరు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ మాటలు ఎవరైతే క్రైస్తవుల పైన బురద చెల్లుతున్నారో వాళ్ళందరికీ ఇతని ముఖం పైన ఒక చెంపదెబ్బ కొట్టినట్టు మాట్లాడాడు. ఒకసారి ఈ వీడియో మీరు చూడాలి. अच्छा काम कोई भी कर रहा है, वो किसी बहाने से भी कर रहा है, उसका सपोर्ट किया जाना चाहिए, किसी उद्देश्य से भी कर रहा है। अगर ईसाइयों ने गोंडा में फातिमा स्कूल नहीं खोला होता तो भाई साहब हम भी दर दर भटक रहे होते। अरे ईसाई तो कन्वर्जन करते, तुम भी करो, तुम्हें किसी ने रोका है? पूरी दुनिया में ईसाइयों ने स्कूल और हॉस्पिटल खोला। इलाहाबाद का सबसे प्यारा हॉस्पिटल, सब आते हैं, हिंदू, मुस्लिम, सिख, ईसाई, ब्राह्मण, दलित, सब। नाजरत हॉस्पिटल तुम क्यों नहीं बना लेते? हिंदू ऐसा अस्पताल क्यों नहीं बना लेते? मुसलमान ऐसा अस्पताल क्यों नहीं बनाता? बस गाली देना आसान है। अरे ईसाई तो धर्म परिवर्तन कर रहे, तू भी कर। किसी ने रोका है? इस देश में सबसे बड़ी बात, जो भी अच्छा काम करना शुरू कर देगा तुरंत लोग उसके पीछे पड़ जाएंगे। షేర్ కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇప్పుడు మీరే చెప్పండి. ఇతని పేరు అవధ్ అహూజా, మోటివేషనల్ స్పీకర్, ఒక టీచర్. అదే విధంగా పిల్లలకు చాలా ఈజీ మెథడ్లో మోటివేషన్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక హైందవుడే విసుక్కున్నాడంటే ఇక క్రైస్తవులు, ఇస్లాం సహోదరులు ఎంత విసుక్కున్నారో మీరే ఊహించుకోవాలి. ఒక హైందవుడిగా క్రైస్తవుల పట్ల మాట్లాడిన విషయాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అవునండి, ఇతను చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒకవేళ ఫాతిమా కాన్వెంట్ స్కూల్ లేకపోతే నా పరిస్థితి ఏంటిది అని ఇతను మాట్లాడుతున్నాడు. అంటే ఇతను కూడా ఫాతిమా కాన్వెంట్ అనే ఒక క్యాథలిక్ స్కూల్లో చదివాడు. అదేవిధంగా దగ్గరున్న ఇలాహాబాద్ అనుకుంటాను, ఈ ఇలాహాబాద్లో నజరేత్ అనే ఒక హాస్పిటల్, మిషనరీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ద్వారా హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, తక్కువ వర్గాలు, ఎక్కువ వర్గాలు ఎవరైనా ఉండొచ్చు, ప్రతి వాడు చికిత్స పొందుకుంటున్నాడు. క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారంటున్నారే కానీ మీరు కూడా మత మార్పిడి చెయ్యండి. వాళ్ళు ఏ విధంగా హాస్పిటల్స్ కట్టారో మీరు కూడా హాస్పిటల్స్ కట్టండి అని ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా మనోళ్ళకు బుద్ధి జ్ఞానం రాకపోతే ఇంకా ఏం చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళను సగం నాశనం చేసి పడేస్తారండి. ఏమైనంటే మా దేశం అంటారు, లేకపోతే మా ధర్మం అంటారు. వీళ్ళకు ఏది చెప్పినా నాలెడ్జ్ ఉండదు, కానీ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మాత్రం బాగా చేస్తారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక చెంపదెబ్బ కొట్టినట్టు ఈ అవధ్ అహూజా గారు మాట్లాడారు. మీకు ఒకవేళ ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే దయచేసి మేము చేస్తున్న ఈ పనులను మీరు ఎంకరేజ్ చేయండి, జస్ట్ బై క్లికింగ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.